మూలాలు మరవని నేతలు ఆదర్శంగా కూటమి ప్రజాప్రతినిధులు. ఏపీలోను కేంద్రంలోను టీడీపీ బీజేపీ జనసేన కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కొందరు కూటమి నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మూలాలను మరిచిపోకుండా వ్యవహరిస్తున్నారు. తమ వృత్తిని మరిచిపోయిన వారు ఒకరైతే, తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెంచిన పార్టీని మరిచిపోని వారు మరొకరు. తమ మాతృభాషకు పట్టం కడుతున్న వారు ఇంకొకరు. ఇలా మొత్తంగా నాయకులు మూలాలు మరవకుండా ముందుకు సాగుతున్నారు. కింజరావు రామ్మోహన్ నాయుడు ఈయన కేంద్ర విమాన శాఖ మంత్రి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి విజయం దక్కించుకున్న నాయకుడు. తాజాగా పార్లమెంటులో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రమాణం అచ్చమైన తెలుగు భాషలో చేయడం విశేషం. అంటే ఆయన తన మాతృభాషను మర్చిపోలేదన్నమాట. కలిశెట్టి అప్పలనాయుడు ఈయన విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్ పై తొలిసారి విజయం దక్కించుకున్నారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న ఈయన ఆర్థికంగా అంతంత మాత్రమేనని ఇటీవల చంద్రబాబు కూడా చెప్పారు. అంతేకాదు ఆయనకు పార్టీ సింబల్ సైకిల్ అంటే ఎనలేని ప్రేమ. తాజాగా ఈ ప్రేమను ఆయన చేతుల్లో నిరూపించారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ పై వచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. పంతం నానాజీ ఈయన జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇటీవల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినందుకు వచ్చారు. ఆయన అందరిలా కాకుండా డిఫరెంట్ గా మత్స్యకార వేషంలో రావడం గమనార్హం. చేతిలో చేప, వీపుకు మత్స్యకార బుట్ట, చేతిలో గేలం పట్టుకొని అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా వీరంతా తమ మూలాలను మర్చిపోకుండా ఉన్నత స్థాయిలో ఉన్న సగౌరవంగా వ్యవహరించడం గమనార్హం.